जरचल्ले की आवाम के लिए खुशखबरी। सोहो आइसक्रीम पार्लर और चाट नज़द न्यू बस स्टैंड जरचल्ले पर इफ्तिताह अमल में आ चुका है। हमारे यहाँ हम अक़साम के आइसक्रीम दस्तयाब हैं, इस्तेफादा हासिल करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। महबूबनगर जिला कांग्रेस पार्टी सदर और देवर खदरा रुकन असम्बली जी मधुसूदन रेड्डी ने आज महबूबनगर मुस्तखर के कांग्रेस पार्टी दफ्तर में मुनाकिदा सहाफती कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि कुछ लोग अपनी गलती और धोखाधड़ी को छुपाने के लिए प्रेस कॉन्फ्रेंस करते हुए चीफ मिनिस्टर रेवंत रेड्डी और आवामी हुकूमत चलाने वाली कांग्रेस हुकूमत पर कीचड़ उछालने का काम कर रहे हैं, जबकि असम्बली और पार्लियामेंट इंतखाबात में आवाम ने इन्हें सबक सिखाया। इसके बावजूद भी अपने मुतकब्बिराना अंदाज में कोई तब्दीली नहीं पैदा की। KTR और हरीश राव अपने बयानात से आवाम को गुमराह करने की कोशिश कर रहे हैं। मधुसूदन रेड्डी ने कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी ने असम्बली इंतखाबात में जो वादे आवाम से किए थे उन्हें पूरा करते हुए आगे बढ़ रहे हैं। खास तौर पर किसानों को 2 लाख कर्ज माफी का वादा किया था, उसको कांग्रेस हुकूमत ने पूरा करते हुए मुल्क में तारीख रकम की है। कांग्रेस हुकूमत ने पैदर पे किसानों के 2 लाख का कर्ज माफ करते हुए अपना वादा पूरा किया है, जिसकी वजह से किसानों में मसरत की लहर दौड़ गई है। जी मधुसूदन रेड्डी ने कहा कि कुछ जगह पर टेक्निकी खराबी की वजह से कुछ किसानों के लिए रुकावट बनी हुई है। हम उसके हल के लिए इक़दामात कर रहे हैं। हर मंडल के हेडक्वार्टर पर एक एग्रीकल्चर ऑफिसर को मुतय्यन करते हुए दरपेश मसाइल को हल करने का हुक्म दिया है। KTR और हरीश राव इन इक़दामात को नजरअंदाज करते हुए हुकूमत पर कीचड़ उछालने का काम कर रहे हैं, जो बाइसे शर्म की बात है। जी मधुसूदन रेड्डी ने हरीश राव से कहा कि अगर आप बात पर ठहरने वाले इंसान हैं तो पहले अपने बयान के मुताबिक अपने ओहदे से मुस्तफ़ी हो जाएं। इस सहाफती कॉन्फ्रेंस में सदर नशीन बल्दिया महबूबनगर आनंद गौड़, मोहम्मद फयाज, DCC सदर अखिलेती सेल, DCC जनरल सेक्रेटरी सिराज खादरी के अलावा कांग्रेस पार्टी के दीगर कायदीन मौजूद थे। తెచ్చుకోకుండా ఏదో మాకు మాట్లాడడానికి వస్తది, మాకు తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడలేరు అనే విధంగా అహంకారపూరితంగా మదమెక్కిన ఏనుగుల్లాగా ఈరోజు ఓ పక్క KTR, ఓ పక్క హరీష్ రావు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన మాట నిలబెట్టుకొని ముందుకు పోతా ఉంది. ముఖ్యంగా ఆ రోజు మేము ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పినాం, ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతూ ఉంది. ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చినాక రైతులకు ఏకకాలంలో 2 లక్షల లోపున్న రుణాలని కూడా మాఫీ చేస్తామని ఆ రోజు రాహుల్ గాంధీ గారు కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కానీ చెప్పిన విషయం అందరికీ కూడా తెలుసు. చెప్పిన విధంగానే ఈరోజు మేము ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటైంది. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఈరోజు హరీష్ రావు అనే వ్యక్తి ఇప్పటిదాకా ప్రెస్ మీట్ పెట్టి అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హరీష్ రావు, నీవే కదా ఆ రోజు సవాలు విసిరింది పార్లమెంట్ ఎన్నికల్లో, మీరు ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల లోపున్న రుణాలు మాఫీ చేస్తే నేను సిద్దిపేట నుంచి పోటీగా చేసి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్న వ్యక్తివి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. నెల రోజుల లోపలనే ఆగస్టు 18వ తారీఖు జూలై 18వ తారీఖు
లక్షలోపున్న రుణాలు మాఫీ చేసినాం. జూలై 30వ తారీఖు 1,50,000 ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేసినాం. నిన్న ఆగస్టు 15వ తారీఖు లోపు మిగతా 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేయడం జరిగింది. మేము ఆ రోజు మాట ఇచ్చిన విధంగానే ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేసినాం. ఈరోజు మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. దాని పట్ల రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ చిన్న చిన్న కొన్ని సమస్యలు ఉన్నాయి, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా మేము పరిష్కారం చేస్తూ ఉన్నాం. రైతులు కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని పెట్టి ఒక గ్రీవెన్స్ సెల్ పెట్టి ఆ సమస్యలను చేయాలి. ఏమైనా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా అక్కడ కంప్లైంట్ చేయండి. ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా పరిష్కారం చేసి వాళ్ళకు ఎవరికైతే రుణమాఫీ జరగలేదో కొందరికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని మా వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వర్ గారు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. దాని పట్ల రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంట్లో రైతులు కూడా ఏ మాత్రం సందేహం వ్యక్తం చేస్తలేరు. కానీ ఈ అచ్చొచ్చిన ఆంబోతులు ఎవరైతే ఉన్నారో ఈ హరీష్ రావు, కేటీఆర్ అనే వ్యక్తులు ఊరి మీద పడి ఏది పడితే అది మాట్లాడుతూ సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తివి, నీకు చీము నెత్తురు ఉన్న వ్యక్తివి అయితే హరీష్ రావు నువ్వు ఫస్ట్ రాజీనామా చేయి. అది పక్కకు పెట్టేసి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకుంటే నువ్వు మాట తప్పి నువ్వు రాజీనామా చేయాల్సింది పోయి తప్పుడు కూతలు కూస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ఎక్కడ చేసింది, ఎక్కడ జరిగింది రుణమాఫీ, రైతులందరూ కూడా కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు. రైతులంతా కూడా ఊర్లల్లో ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతులందరూ కూడా ఎక్కడ కూడా సంతోషంగా లేరు అని చెప్పేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నాం. ఈరోజు అంకెలతో సహా మా దగ్గర ఈరోజు దేవరకద్ర నియోజకవర్గంలో అనునిత్యం నేను ప్రజలతో ఉన్నా. ప్రజల దగ్గరకు పోతున్నాం, బ్యాంకుల దగ్గరకు పోతున్నాం. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు కొన్ని దగ్గరలో మన ఆధార్ కార్డు నెంబర్ తప్పు పడడం వల్ల కొందరికి రుణమాఫీ జరగడం లేదు, కొందరు రెన్యువల్ చేయించుకోకపోవడం వల్ల రుణమాఫీ కొందరికి కాలేదు. అట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే మేము బాధ్యతగా మా గౌరవ ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మీకు ఎక్కడన్నా సమస్యలు ఉంటే మేము అగ్రికల్చర్ ఆఫీస్లో ఏఓల దగ్గర గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి వాళ్ళు కంప్లైంట్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడికి వెళ్ళి కంప్లైంట్స్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అట్లా కంప్లైంట్స్ వచ్చినాయి. దాదాపు 18,000 మంది రైతు కుటుంబాలకు ఆ సమస్యలు పరిష్కారమైనాయి. వాళ్ళకు రుణమాఫీ క్లియర్ చేసినాం కూడా. ఇంకా ఇప్పుడు కూడా రైతులకు ఒకటే చెప్తా ఉన్నాం, ఇట్లాంటి మాయగాళ్ళ మాటలు నమ్మి మనం మోసపోవద్దు. 10 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన రాష్ట్రాన్ని మొత్తం ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలు దోచుకున్న గజ దొంగలు వీళ్ళు హరీష్ రావు, కేటీఆర్ లాంటి వ్యక్తుల మాటలు నమ్మితే మనం ఇంకా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ మాయ మాటలు నమ్మకండి, వాళ్ళు చేసే మోసపు మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పేసి రైతులకు చెప్తా ఉన్నాం. రైతులకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీ సమస్యలు ఏమైనా ఉంటే మేము పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు రైతులకు 2 లక్షల లోపు రుణాలన్నీ కూడా మాఫీ చేసినాం. ఇంకెవరైనా రుణాలు మాఫీ కాని వ్యక్తులు ఉంటే తప్పకుండా చేస్తాము, ఆ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఆల్రెడీ 31,000 కోట్ల రూపాయలు ఈ రుణమాఫీకి సంబంధించిన డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పేసి మేము నిర్ణయించుకోవడం జరిగింది. అక్కడ ఎక్కడెక్కడైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసి తప్పకుండా ఆ రుణాలన్నీ కూడా మాఫీ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు టెక్నికల్ ఇష్యూస్ అనేటివి అందరికీ తెలిసిన విషయాలే. ఎందుకంటే ఆన్లైన్ ఎక్కడ పోయినా బ్యాంకులలో కానీ ఏడ కూడా మాన్యువల్ లేదు, మాన్యువల్ సిస్టమ్స్ లేవు కదా. టెక్నికల్ ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్ సిస్టమ్లు ఉన్నాయి కాబట్టి ఆన్లైన్లో కొన్ని యాక్సెప్ట్ చేస్తలేవు, కొన్ని దగ్గర నేమ్స్ వస్తలేవు, కొన్ని దగ్గర లిస్టులలో కొందరు పేర్లు రాలేదు. సో అవన్నీ కూడా మేము మళ్ళీ రీచెక్ చేసుకుంటా ఉన్నాం. అవన్నీ చేస్తామని చెప్తా ఉన్నాం. అంతలోపే ఏదో కొంపలు మునిగిపోయినట్టు వీళ్ళకి, ఎందుకంటే ప్రజలు కొత్త మరే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఈరోజు ఈ గజ దొంగలు బయలుదేరొచ్చేసి ఇట్లా అడ్డగోలుగా తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడుగా మాట్లాడుతూ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి యావత్ తెలంగాణ రైతాంగానికి
ముఖ్యంగా దేవరకద్ర నియోజక ప్రజలకు, మామూనార్ జిల్లా ప్రజలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ మాయగల్ల మోసగల్ల మాటలు నమ్మకండి. ఇప్పటికే మోసపోయినాం మనం. వాళ్ళు చేసిన మోసాలు అన్నీ కూడా త్వరలోనే బయట పెట్టబోతా ఉన్నాం. హరీష్ రావు, కేటీఆర్ ముందుంది ముసళ్ళ పండుగ, ఎందుకు రంకెలేసుకుంటూ తప్పుడు పనులు చేసిన వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారి భాష గురించి, మా ముఖ్యమంత్రి గారికి పట్ల, మా ముఖ్యమంత్రి గారి గురించి కొంచెం అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలు మీకు బుద్ధి చెప్పినా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోలేనట్టున్నారు. జాగ్రత్తగా ఉండండి, లేకుంటే ప్రజలు మిమ్మల్ని తాట తీస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నిన్ననే మీకు కేటీఆర్ చూసింటారు, మహిళల గురించి తప్పుడుగా మాట్లాడి మళ్ళీ నెక్స్ట్ డే క్షమాపణలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడంటే ఒకసారి ఆలోచన చేయండి. ఏ విధంగా మీరు అంటే నిరుత్సాహానికి గురవుతున్నారో ఈరోజు మేము అంటే మాకు వస్తున్న ఆదరణ చూసి మా ముఖ్యమంత్రి గారికి వస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి పాలన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇతర రాష్ట్రాల వేరే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు కాబట్టి ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. మీ పార్టీ మనుగడకే ముప్పు పొంచి ఉంది, అది గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా ఆల్రెడీ బీజేపీతో కొల్లుడైపోయి బీజేపీ పార్టీలో విలీనం అవుతున్నారన్న విషయాలు కూడా నిన్ననే చాలా పత్రికలలో, ఈరోజు కూడా పత్రికలలో వచ్చింది. అది వాస్తవంగా కాబోతా ఉందని చెప్పి కూడా చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. కాబట్టి మీ పార్టీ పట్ల, మీ పట్ల నమ్మకం లేకనే మీ పార్టీలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు కూడా చాలామంది మాకు టచ్లో ఉన్నారు. వాళ్ళు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నారు స్వచ్ఛందంగా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అవన్నీ తెలిసి ఈరోజు ఏదో రకంగా ప్రజలను తప్పుదో పట్టియాలి అనే ఆలోచనతో మీరు ప్రెస్ మీట్లు పెట్టి అడ్డగోలుగా మాట్లాడి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए.